సో ఈరోజు మూవీ వచ్చేసి ఫ్రెంజీ, డైరెక్టర్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, లైక్ క్రైమ్ థ్రిల్లర్. ఇది వచ్చేసి సైకో రిలేటెడ్ మూవీ. ఫస్ట్లో స్టార్టింగ్లో తీసిన సైకో మూవీకి డిఫరెన్స్ ఏంటంటే అది క్లియర్గా ఎంఫసిస్ చేస్తాడు వాడు ఎందుకు సైకో బిహేవ్ చేస్తుండో అది. ఇది కంప్లీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకో మూవీ అనమాట. ఆ మూవీకి ఈ మూవీకి అది కొంచెం డిఫరెంట్ అది కంపేర్ టు ఇది. ఇది ఇది కంప్లీట్ సైకోగా మారి అయ్యే మర్డర్స్ జరుగుతుంటాయి. అది వచ్చేసి వాడు పెరిగిన విధానం, వాడు ఇంకా బ్రెయిన్ డెవలప్ అవడం వల్ల అట్లా సైకోగా చేసే బిహేవియర్ అనమాట. సైకో మూవీకి ఫ్రెండ్స్కి కంప్లీట్ డిఫరెన్స్ ఏంటంటే వీడు నార్మల్ హ్యూమన్ లానే గ్రో అవుతాడు, కానీ అక్కడి నుంచి మర్డర్స్ జరగడం మొదలవుతుంది. అది వచ్చేసి ఇంకా అదే చైల్డ్ మెంటాలిటీతో ఉండడం వల్ల మర్డర్స్ జరుగుతాయి అన్నమాట. సో కంప్లీట్ డిఫరెంట్ స్టోరీస్. అంటే కొంచెం రిలేటెడ్గా ఉంటుంది, కానీ మళ్ళీ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ బాగానే ట్రై చేసింది సేమ్ మూవీ. అంటే సైకో లాంటి మూవీ మళ్ళీ సేమ్ జోనర్లో డిఫరెంట్గా అప్రోచ్ చేసి చూద్దామని ట్రై చేసిన మూవీ. క్రేజీ ఉంటుంది మూవీ. అంటే కలర్ మూవీ కాబట్టి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటుంది సినిమా చూసినంతసేపు. చాలా ఎంగేజింగ్ ఉంటుంది మూవీ అంతా. అసలు ఎక్కడ నీకు బోరింగ్ అనిపించదు. తక్కువ స్పేసెస్లో రన్ అవుతుంటుంది సినిమా అంతా. మేబీ ఎడిటింగ్ ఎఫెక్ట్ వల్ల అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఫీలింగ్ హెవీగా ఉంటుంది. తక్కువ మెంబర్స్తో తక్కువ లొకేషన్స్తోనే రన్ అవుతుంది ఈ సినిమా కూడా. బాగుంటుంది సస్పెన్స్ థ్రిల్లర్. మొత్తం బ్లడ్ షెడ్ అట్లాంటిది ఏమి ఉండదు, కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా క్లియర్గా చూపిస్తారు ఆ సైకో యొక్క బిహేవియర్, తన యొక్క ప్రవర్తన అనేది ఎంగేజింగ్గా ఉంటుంది. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ ఇది కూడా. సైకో లాంటి మూవీ చూడాలనుకుంటే సైకో ఇంకా చాలా తక్కువ ఎంగేజింగ్ మూవీ, ఇది చాలా ఇంకా ఎక్కువ బాగుంటుంది. దానికి మించి ఇంకా కలర్లో కాబట్టి ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి.